బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సత్తెనపల్లి రూరల్ ముప్పాలలో టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపైకి రాళ్లతో దాడి చేశారు. తొండపి సెంటర్లు ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ రావు విగ్రహాల వద్ద పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు వైసీపీ నాయకులు. నిన్న పోలింగ్ బూత్ల వద్ద సైతం టీడీపీ నాయకులపై దాడి చేశారు వైసీపీ వర్గం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే పల్నాడు జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం అగ్ని జ్వాలలు ఆగలేదని మనం చెప్పుకోవాలి. నిన్న ఉదయం నుంచి కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక హైటెన్షన్ వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే మాత్రం కొనసాగింది. తిరిగి మరలా ఈ రోజు కూడా నిన్నటి కక్షలను మనసులో పెట్టుకున్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పరస్పరం ఈ రోజు ఉదయం నుంచి కూడా గ్రామాల్లో రాళ్లు రువ్వుకుంటూ కర్రలతో స్వైర విహారం చేస్తా ఉన్నారు. రారా బయటకు చూసుకుందాం అనేటువంటి ఒక సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా విసురుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకి మన 60 స్క్రీన్ పై కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. కొంతమంది పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం ముందు ఏదైతే కర్రలు పట్టుకొని దౌర్జన్యానికి దిగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ వైకాపా సంబంధించిన శ్రేణులు అయితే మాత్రం రెచ్చిపోతా ఉన్నారు. అంటే ఒక పక్క టీడీపీ నేతలు అయితే మాత్రం ఒకటే చెబుతా ఉన్నారు, ఓటమి భయంతోనే వైకాపా నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నటువంటి నేపథ్యంలో మరోపక్క టీడీపీ సంబంధించిన వర్గీయులే తమపై దాడులకు తెగబడుతున్నారంటూ కూడా వైకాపా సంబంధించినటువంటి అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే నిన్న సాయంత్రం నసరావుపేటలో చదలవాడ అరవింద్ సంబంధించినటువంటి వర్గీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఇంటిపై దాడి యత్నాలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు బుల్లెట్ గాల్లో బుల్లెట్ కాల్పులు అయితే మాత్రం జరిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నసరావుపేటలో కొంత ఉద్రిక్తత వాతావరణం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే సత్తెనపల్లి రూరల్ మండలంలోని ముప్పాళ్ళ మండలం సమీపంలో ఉన్నటువంటి తండపి గ్రామంలో అయితే మాత్రం ఆ టీడీపీ సంబంధించిన నేతల ఇళ్లపై కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించిన నేతలు రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడికి దిగడమే కాకుండా కర్రలతో వారి ఇళ్లపైకి సైతం దాడి చేసేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అయితే మాత్రం గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. లాఠీ చార్జ్ చేసి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇళ్లలోకి వెళ్లాలని చెప్పి కూడా లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు చూసుకోవచ్చు పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. వేల్పూరులో ఒక హైటెన్షన్ వాతావరణం ప్రస్తుతం కనిపిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఉదయం నుంచి ఒక వివాదాంశమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాత్రి పోలింగ్ బూత్ లో ఏర్పడినటువంటి ఏదైతే వర్గ విభేదాలు ఈ రోజు ఉదయం కూడా తారాస్థాయికి చేరుతా ఉన్నాయి. ఉదయం వేల్పూరు గ్రామంలో అయితే మాత్రం రాళ్లు రువ్వుకొని కర్రలతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం అక్కడ కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు అయితే మాత్రం గ్రామానికి ఇప్పటివరకు అయితే చేరుకోలేదు. గ్రామంలో పరిస్థితి చక్కదిద్దేందుకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు సర్ది చెబుతున్నప్పటికీ కూడా వీరు సస్యమేర అంటూ ఒకరిపై పరస్పరం దాడులు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా పల్నాడులో పరిస్థితిని అదుపు తేవాలంటే ఇంకా కొంత కేంద్రం బలగాలు ఈ రోజు కూడా మోహరించాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కనిపిస్తా ఉంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గం సిరిగిరిపాడు గ్రామం, జమ్మలమడక గ్రామాల్లో కూడా ఉదయం నుంచి ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు నిన్న జరిగినటువంటి అంశాలను మనసులో పెట్టుకొని ఉదయం నుంచి కూడా దాడులు తెగబడాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కర్రలు సిద్ధం చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటిని అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే కూడా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అదేవిధంగా ఇరువురు సంబంధించినటువంటి ఎస్పీలు అయితే మాత్రం ప్రస్తుతం చేరుకుంటా పల్నాడు ప్రాంతానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోపక్క పల్నాడులో అగ్ని సెగలను రగిలించేందుకు కూడా రాత్రి కూడా పెద్ద మొత్తంలో ఏదైతే పల్నాడు ప్రాంతంలో దాడి ఘటనకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? చూసుకోవచ్చు. ఈ రోజు నిన్న చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో దాదాపుగా 18 మంది వరకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపించింది. అందులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా రామకృష్ణారెడ్డి డ్రైవర్ అంజిరెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించిన కార్యకర్తలతో పాటు దాదాపు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఒక 6గురికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా గ్రామంలో చోటు చేసుకున్నటువంటి రాళ్లదాడుల్లో కూడా దాదాపుగా
10 నుంచి 15 మంది కూడా టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. గాయపడినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో మాత్రం కొద్దిసేపు క్రితమే సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకొని అక్కడ గాయపడినటువంటి శతగాత్రులు కూడా పరామర్శిస్తా ఉన్నారు. వారికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే జూన్ 4వ తేదీన రానున్నటువంటి ఫలితాల నేపథ్యంలో ముందస్తుగానే కావాలని తమపై దాడులు తెగబడుతున్నారంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ కొద్దిసేపు మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. మరోపక్క మాచర్లో కూడా మా టీడీపీ అభ్యర్థి జోగంటి బ్రహ్మారెడ్డి సైతం కార్యకర్తలకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాడులు తెగబడినా ఏం చేసినా కూడా ధైర్యంగా ఉండండి ఈ 40 రోజుల పాటు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు ఈ ఘటనలో ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం వైకాపా టీడీపీ సంబంధించిన 20 మందికి కూడా తీవ్ర గాయాలన్నట్టు కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది.